గైస్, మనమైతే మొన్న హీటర్ అయితే తయారు చేయడం ఎలాగో చూపెట్టాను. కాకపోతే నేను కొద్దిగా లోతుగా వేనా ఇలాంటి హీటర్ అయితే తయారు చేసిన 2 రోజుల నుంచి మేము నీళ్ళైతే ఆగట్టుకొని జరుగుతుంది. దీన్ని చూసుకోవచ్చు మీరు కూడా, అంత కర్రగా అయింది. కాకపోతే ఇది ఇలా కాకుండా దీన్ని కొంచెం మోడర్న్గా తయారు చేద్దాం. అయితే ఈరోజు మీ ముంగడికి అయితే వచ్చిన ఈ సొంసల్ హీటర్ అయితే ఎవరు తయారు చేయారు, నేనైతే తయారు చేసిన. మీకు నేను ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను. ఏం లేదు, 2 వైర్లు తీసుకున్నా, దీనికోటి ప్లాస్టర్ వేసిన కలర్స్. దీనికి సెంటరింగ్ తీగ పెట్టిన, అంటే 2 అంటుకోవద్దు అన్నట్టు ఇటు పెట్టి తీసుకుపోయి బాకెట్లో వేసిన. డైరెక్ట్ హీటర్ అవుతుంది. అంటే దీని యూజెస్ ఏంటో చెప్పనా. మనం బయట హీటర్ తెచ్చుకుంటాం, కాకపోతే అది ఏమవుతుంది అంటే పేలుతుంది. కట్కేసి మర్చిపోయాను అనుకో, బడిలో అంటే మొత్తం అగ్గిలు అవుతుంది మంటది. ఇదే అనుకో, బాకెట్లో నీళ్ళు ఉన్నంత సేపు కంటిన్యూగా అవుతుంది. నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, నీళ్ళు అయిపోయినాయి కానీ దీనికి సప్లై ఉంటుంది, కాకపోతే పేలుడు అది ఏమి ఉండదు. మనం మళ్ళీ పోయి అయ్యో నీళ్ళు అయిపోయినాయి కానీ కడక బంద్ చేసి ప్లగ్ వేసి తీసుకోవచ్చు. ఇది కాకపోతే దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను మోడర్న్గా తయారు చేద్దామని ఒక పైప్ అయితే తీసుకున్నా. దీన్ని ఈ విధంగా కడిగేసి ఈ చెక్కకు బాగా పైప్ పెట్టేసి మీద కూడా మనం బాకెట్లు వేసుకుంటానికి ఇట్లా స్టిప్ వేస్తా అన్నట్టు. బాకెట్ ఎంత ఉంటుందో అంత మార్కింగ్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత కొయ్యాలి. ఇప్పుడు మా స్టవ్ కడికి కష్టం. దీన్ని గరం చేసి డైరెక్ట్ తొడుగుడు ఏ సపోర్ట్ అవసరం లేదు అన్నట్టు. ఈ గరానికే తొడుగుతూ అయిపోతుంది. తర్వాత గిట్ల ఉంటుంది. మన హీటర్ అయితే తయారవుతుంది. డైరెక్ట్ వీటిని హీట్ చేసేసి ఇందులోకి వెళ్ళి తీయండి. తీసిన తర్వాత ఇక మొత్తం ఇక అదే పైప్ తోటి మొత్తం గరం చేసి దీన్ని సీల్ చేసేయండి. దీన్ని కింద మీద సీల్ చేసినాం అనుకో అయిపోతుంది. తర్వాత వైర్లకి బాకెట్ మీద వస్తుంది అన్నట్టు. ఇట్లా బాకెట్ మీద వచ్చడానికి దీనికి 2 పొక్కలు వేసుకొని దీని వైర్లు తీసి తర్వాత ఇవే వైర్లు ఇట్లా పెట్టేసి దీనికి డైరెక్ట్ సాల్డరింగ్ చేస్తాం అన్నట్టు. అంటే ఈ పైప్ తోటి సాల్డరింగ్ అన్నట్టు. చుట్టూరు ఈ పైప్ చుట్టూరు అదితే సరిపోతుంది. ఫైనల్గా హీటర్ అయితే తయారు చేసిన చూసుకోండి. మొత్తం కాల్చుకుంటా మొత్తం పెట్టిన, మొత్తం దుమ్ము చేసి పారేసిన. అంటే బ్యాండేజ్ చేసిన అన్నట్టు. దీనికి ప్లాస్టర్ వేస్తాం కదా మనం, ప్లాస్టర్ వేయకుండా డైరెక్ట్ ఇదైతే వేసినాం అన్నట్టు. ఇలా వేసినాం. ఇక డైరెక్ట్ పోయి నీళ్ళల్లో వేసినాం. ఇదేమో బాకెట్ మీద ఆడడానికి ఇట్లా ఉంటుంది అన్నట్టు. బాకెట్లో మనం ఎట్లా అంటే అట్లా వైర్ని అడ్జస్ట్ చేసుకుని ఇట్లా 3 వేసుకుంటే అయిపోతుంది. అది ఎంత కావాలంటే అందులో ఎత్తుంది. సరే ఇంకెందుకు కాలేస్తే మనం నీళ్ళు తాగబెడదాం పదండి. కట్క కూడా ఆన్ చేసిన, ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. నీళ్ళు కూడా హీట్ అవుతుంది, బుడగలు వెళ్తున్నాయి. ఇలాంటి హీటర్ తయారు చేసుకోండి. ఈజీగా అంటే ఈజీగా 2 పైప్ ముక్క పోషిస్తే ఎరిపోతుంది. చూసారుగా, వైర్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీద మనకి ఎంత లోపలికి కావాలంటే అంత లోపలికి, ఎంత బయటకు కావాలంటే అంత బయటకు వస్తుంది. ఇలా చేశారంటే మీరు కట్కేసి మర్చిపోయినా బాధేం లేదు. నీళ్ళు ఉన్నంతసేపు గరమై ఇనికిపోతాయి. తర్వాత అది అట్లే ఉంటుంది. తర్వాత మనకు స్విచ్ బంద్ చేస్తే ఏరిపోతుంది. ఇప్పుడు ఈ తయారు చేసిన హీటర్ ఉంది కదా మనది, దీన్ని ఏం చేస్తారంటే ఇనుప బాకెట్లో మాత్రం పెట్టకండి. ఇనుప బాకెట్ ఉంది కదా, ఇంట్లో మాత్రం పెట్టకండి. ఓన్లీ ఏం చేస్తారంటే
ప్లాస్టిక్ ఏదైనా ప్లాస్టిక్ బకెట్లో వేయండి. ఇనుప బకెట్లో వేసి పెట్టారనుకోండి ఇవి రెండు అంటుకుంటాయి అన్నట్టు. ఇవి ఉన్నాయి కదా 2 చెంచాలు, ఇక్కడ కిందికి దేనికి తాకినా కానీ ఫీజు కొట్టేయడం ఖాయం. అందువల్ల మీరు మాత్రం ఇనుప బాకెట్లో మొత్తానికి వాడకండి, ఓన్లీ ప్లాస్టిక్ బాకెట్లో పెట్టి యూజ్ చేయండి. ఇది గైస్ మా పల్లెటూరు హీటర్, వాటర్ హీటర్. దీంట్లో నాణ్యత ఎక్కువ, షాక్ తక్కువ. మనం ఇది గైస్ మా పల్లెటూరి హీటర్, వాటర్ హీటర్ తయారు చేయడం ఎలా నేర్చుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే వెళ్ళండి, ఒక పైప్ కొయ్యండి, 2 చెంచాలు తీయండి, పొక్కలు కొడండి, దానికి ఇంత మళ్ళీ అదే ప్లాస్టిక్ను గరం చేసి దానికి రాయలు, అంతే. సింపుల్ అండి, సింపుల్. మనం బయట 200కు 400కు 500 హీటర్ ఉండడం అవసరమే లేదు. కేవలం మనం రోజు చాయలో బిస్కెట్లు అవో ఇవి వేసుకొని తినే చెంచాలు ఉంటాయి చూడు, ఆ చెంచాలతో తయారు చేసుకునే హీటర్ ఇది. ఇది ఎలా అంటే చాలా ఫ్రీ, అంటే ఫ్రీ హీటరు. ఓకే, దీనికోసం అయితే మీకోసం ఇంత కష్టపడి హీటర్ అయితే తయారు చేశాను. మీరు మాత్రం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.